సో పిచ్చి పాడుకోరు. విఘ్నేష్ గడిపే అండ్ శివాజీ యూఆర్ వేస్ట్ ఫెలోస్. కళ్యాణ్ అన్న బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొచ్చు అంటున్నాను. నేనెవడన్నానయ్యా? నేను ఎప్పుడన్నా ప్రమోట్ చేసినా చేయకున్నా ఆడేటోడు ఆడతాడు. ఇలా నేను తాగు అని చెప్పినా చెప్పకుండా తాగుపోతే తాగుతాడు. నిజంగా తాగుడు బంద్ చేయాలంటే తాగే కంపెనీలన్నీ బ్యాన్ చేయి, లేకపోతే తాగేటోళ్ళకి తాగొద్దు రాని మన దిమాగ్ మొత్తం సర్కాయించిన దిమాగ్ని మంచిగా చేయి. నేను చెప్తే తాగుతాడు, నేను చెప్తే తాగుతాను. నేను వద్దంటే ఇప్పుడు వద్దు అంట. అరే తెలంగాణలో తాగుపోతే ఏదో తాగుకుంటారా అంట. ఎవడు తింటారా? నేను ప్రమోట్ చేస్తే తాగుతాడు, లేకపోతే తాగడా? ఎవరికి ఎవరురా తామర పూలు పెట్టేది? తాగుపోతే వ్యసనం ఉన్నాడు, తాగుతాడు. ఇప్పుడు అన్వేష్ గారిని అంట, అరే లంజల తెరు ఓకురా అంట, ఊకుంటాడు. మళ్ళీ ఇంకో దాన్ని తీసుకొచ్చి మెలిసా పాప ఈ సునీసా పాప అని వాడు మళ్ళీ చూపెడతాడు. అది బ్రెయిన్ అట్లనే ఉంటుంది రా. బ్రెయిన్ అనేది నువ్వు నీ తల్లిదండ్రుల నుంచి కొన్ని లక్షణాలు వస్తాయి, తర్వాత నువ్వు పెరిగిన వాతావరణం నుంచి కొన్ని లక్షణాలు వస్తాయి. ఆ బ్రెయిన్ అనేది ఒక రోడ్ లాంటిది. న్యూరల్ నెట్వర్క్స్ అంటారు దాన్ని, న్యూరల్ పాత్వేస్ అంటారు. ఆ నెట్వర్క్ ఏర్పడ్డాక ఒక నెట్వర్క్ తీసి ఇంకో నెట్వర్క్ వేయడం అంత ఈజీ కాదు, కొత్త రోడ్ వేయడం అంత ఈజీ కాదు. దానికి చాలా కౌన్సిలింగ్ కావాలి. కౌన్సిలింగ్ అంటే ముచ్చడి ఎప్పుడు మందేశుడు కాదు, అర్థమైందా? సో కాబట్టి అది నేనేమంటున్నా, బెట్టింగ్ యాప్ ఇప్పుడు మిగతా దుర్వ్యసనాలు ఎట్లయితే ఉన్నాయో బెట్టింగ్ యాప్స్ అనేది కూడా ఒకటి అంతే. ఆ దుర్వ్యసనాన్ని మానుకోవాలంటే ఎవడో చెప్తే వాడు ఆడడు, వద్దంటే ఊరుకోడు. నీకు నిజంగా బ్యాన్ చేసి ఉంటే బెట్టింగ్ యాప్లను బ్యాన్ చేయమని గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయండి. ఎవడో ప్రమోట్ చేసిన తర్వాత ఆడరు, వద్దంటే ఊరుకోరు. ఫస్ట్ థింగ్ వాళ్ళు ఒకవేళ అది తప్పు కాదు, అధికారికంగా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినప్పుడు అది తప్పు కానప్పుడు వాళ్ళు ప్రమోట్ చేసుకున్నంత వాళ్ళకి 4 పైసలు వచ్చినాయేమో కానీ దానివల్ల వాళ్ళు చేయడం వల్లనే ఏది వీడు చెప్తున్నాను పైసలు అబద్ధం. అది అన్ని 100 కోట్లు అనేది అబద్ధం, పచ్చి అబద్ధం. లక్షలలో వచ్చి ఉంటాయి కొన్ని. సో వాళ్ళకి వచ్చినంత మాత్రాన, వాళ్ళు చెప్పినంత మాత్రాన బెట్టింగ్ చేసిండ్రు అనడం అబద్ధం. వానికి అలవాటు ఉంది, వాళ్ళు చేసారు. సింపుల్. ఓకే, కాబట్టి అది అధికారికంగా రాజ్యాంగబద్ధంగా బెట్టింగ్ యాప్లు అది ఇల్లీగల్ కానప్పుడు, ఓకే, అది నేరం కానప్పుడు ఎవడైనా ప్రమోట్ చేసుకోవచ్చు, తప్పేం కాదు. తప్పు అయితే డ్రగ్స్ని ఎట్లయితే బ్యాన్ చేసారో, డ్రగ్స్ వాడడం నేరమని కాబట్టి పోలీసులు దిగి వాళ్ళని అరెస్ట్ చేస్తారు. కాబట్టి డ్రగ్స్ నేరం కాబట్టి చట్టం ఉంది, డ్రగ్స్ నేరం అనే చట్టం ఉంది. ఈ బెట్టింగ్ యాప్స్కి అట్లాంటి చట్టం లేదు, ఆల్కహాల్ చట్టం లేదు. వార్నింగ్ మాత్రమే ఇస్తారు, పెద్దగా తాటికాయ అక్షరాలతో రాస్తారు. సిగరెట్ తాగితే ఇది అవుతుంది, ఓకే, టీవీలో సినిమా ముందు వస్తుంది కదా, మందు తాగితే ఇది అవుతుంది అని పెద్ద తాటికాయలతో అక్షరాలు, వార్నింగ్ మాత్రమే ఉంటుంది. కానీ నీ స్వేచ్ఛను తీశారు. బెట్టింగ్ యాప్స్ కూడా అదే పరిస్థితి. ఆడితే నష్టపోవచ్చు, లాభం కావచ్చు, నీ ఇష్టం అంటారు, అంతవరకే వార్నింగ్. సింపుల్. కాబట్టి చట్ట ప్రకారం నేరం కానప్పుడు ప్రమోట్ చేసుకోవచ్చు, తప్పేం కాదు. ఆడవాడు బెట్టింగ్ యాప్స్ తోటి దోసుకునే బదులు అలాగే కొంత పైసలు వీళ్ళకి కూడా వస్తున్నట్లు లెక్క. కామన్ సెన్స్. ఎవడు ఫ్రీగా పైసలు ఇవ్వడు, ఆడటానికి సిగ్గు ఉండాలి, శరం ఉండాలి. ఎవడు ఫ్రీగా పైసలు ఇవ్వడరా, మరి ఇది ఆడొద్దురా, అట్లా రావురా పైసలని జ్ఞానం ఉండాలి. వానికి జ్ఞానం లేకపోతే మనం ఏం చేస్తాం? నేను చెప్పినంత మాత్రం ఆడతాడు ఆడు. నేను వద్దురా అంట, అరే ఆడకంటరా అంట, ఊరుకుంటారా? ఎవరికి చెప్తున్నావు బ్రదర్? పిచ్చి మాటలు, పిచ్చి లెక్కలు. దళపతి శివ నేను చదువుతలేను, యూఆర్ వేస్ట్ ఫెలో. బీఆర్ఎస్ చిల్లరకి అమ్ముడు పోయిన గాడి కొడుకు. సో అది మిత్రులారా, దే ఆర్ పుట్టింగ్ ఏమంటారు, దే ఆర్ డైవర్టింగ్ ద టాపిక్. ఓకే, సో నేను కొన్ని ఉండొచ్చులే కానీ ఇక చాలా టైం అయింది. ప్లస్ ఇక అవన్నీ పైకి పోయి వెతికి వద్దులే, టాపిక్ లెంతీ అవుతుంది. సో మనం చెప్పాలనుకున్న మెయిన్ కాంటెంట్ అయితే స్టార్టింగ్లో చెప్పేసినాం కదా. ఓకే, సో ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటాను.